హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే గురించి. 5th జూన్ ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవము. అయితే ఈ దినోత్సవం సందర్భంగా నా అభిప్రాయము, నా ఆలోచన మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని ఒక చిన్న వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అయితే ఇది 1973లో స్టార్ట్ చేశారు యునైటెడ్ నేషన్స్ వారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కంట్రీ ఈ సెలబ్రేషన్స్ని హోస్ట్ చేస్తుందండి. అయితే ఈ ఇయర్ 2025లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా హోస్ట్ చేస్తుంది ఈ సెలబ్రేషన్స్. అక్కడ అన్ని పాలసీ డిసిషన్స్ వాళ్ళంతా చేస్తుంటారు, అన్ని కంట్రీస్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. అక్కడ కొన్ని పాలసీ డిసిషన్స్ అవన్నీ అవుతూ ఉంటాయన్నమాట. ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వడానికి అలా వాళ్ళు గోల్స్ సెట్ చేస్తూ ఉంటారు. ప్రతి కంట్రీ కూడా వాళ్ళ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలో అవన్నీ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. అవన్నీ చాలా హై లెవెల్ ఇష్యూస్. సో మనము యాజ్ ఎ సిటిజన్స్ మనం ఏం చేయగలుగుతాము, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ మన వంతు మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది. సో అది మీకు కూడా షేర్ చేయాలని అనిపిస్తుంది. సో ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి ఒక రోజు అయితే సరిపోదు. ఎవ్రీ డే షుడ్ బి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ డే వీ షుడ్ లైక్ కాపాడుకోవటం అంటే కనీసం దానికి నష్టం చేయకుండా ఉండాలి, మనం హామ్ చేయకుండా ఉండాలి ఎన్విరాన్మెంట్కి. ఎవ్రీ డే ఈజ్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అండి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. మనకి ఈ భూమి, ఈ నేచర్, ఈ ప్రకృతి. సో దీన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతిరోజు కాపాడుకోవాలి. ప్రతిరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేనే ఉండాలనిపిస్తుంది. సో మన లెవెల్లో మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అనేది ఒక ఆలోచన వచ్చింది. సో అదే మీకు షేర్ చేయాలనిపిస్తుంది. వీలైనంత వరకు ఎక్కడైనా మనం యూజువల్గా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలంటే ఏంటి, పొల్యూషన్ తగ్గించుకోవాలి. పొల్యూషన్ తగ్గించుకోవాలంటే మన లెవెల్లో మనం ఎలా తగ్గించుకుంటాము ఫస్ట్ థింగ్. సో బేసిక్గా ఇలా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాము, చాలామంది తెలియక చెత్తను కాలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా అలా ఆ చెత్తలో కాల్చేటప్పుడు ఒక్కొక్కసారి పాలిథిన్ కవర్స్ ఇటు పడేసి ఉంటాయి, చిప్స్ కవర్స్ అట్లా ఉంటాయి, పడేసి ఉంటాయి, వాటిని కూడా కాల్చేస్తూ ఉంటారు. ఎక్కడైనా మనం అలా చూస్తే అది వద్దు అని చెప్పగలగాలి మనము, బికాస్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు ది ఎన్విరాన్మెంట్. ఇది ఒక చిన్న మనం చేయగలిగేది. నెక్స్ట్ మనం చేయగలిగేది ఏంటంటే, ఎక్కడైనా వీలుంటే మనకి మన బాల్కనీస్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న మొక్కలు పెంచడము, ఆక్సిజన్ మొక్కలు ఉంటాయి చాలా, అవి పెట్టుకోవడము, అదొక హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అంటే యునైటెడ్ నేషన్స్ వారు ఈ ఎన్విరాన్మెంట్ డేకి థీమ్ ఇచ్చారు, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని. సో నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల, పాలిథీన్స్ వల్ల కలిగే పొల్యూషన్ చాలా చాలా ఎక్కువ. మనందరికీ తెలిసిన విషయమే కదా ఇది. ఏంటంటే పాలిథీన్స్, ప్లాస్టిక్ ఇవి రీసైకిల్ అవుతాయి, కానీ అవి త్వరగా డీకంపోజ్ అవ్వవు. అవి ఎన్నో ఏళ్ళు ఎలా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎక్కువ ప్రొడక్షన్ అయిపోతూ ఉంటే దాన్ని ఎలా డికంపోజ్ కాక అవలా ల్యాండ్ ఫీల్డ్స్ లాగా ఉంచేయడము, ఇటు అటు డంప్ చేయటము, కొన్ని ప్లేసెస్ బ్యారన్ ల్యాండ్స్ డంప్ చేసేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. రీసెంట్గానే గూగుల్లో చదివాను, మన ఆక్వాటిక్ బాడీస్లో, ఓషన్స్లో 11 మిలియన్ టన్స్ డంప్ అవుతుందంట ఇయర్లీ ఈ ప్లాస్టిక్స్, పాలిథీన్స్. సో ఇది ఒక పెద్ద ఎన్విరాన్మెంట్కి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రాను. సో మనము ఈ ప్లాస్టిక్, పాలిథీన్స్ పొల్యూషన్ తగ్గించుకోవడానికి మనం కూడా మన లెవెల్లో కొంచెం సహాయపడాలి అని అనిపిస్తుంది. సో మనం ఏం చేయగలుగుతాము అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మన యూజ్ తగ్గించుకోవాలి, ప్లాస్టిక్స్ కానీ పాలిథీన్స్ కానీ. నా వరకు నేను చెప్పాలనుకుంటే, ఐ సింప్లీ డోంట్ లైక్ యూజింగ్ ప్లాస్టిక్స్. నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను ప్లాస్టిక్స్ కానీ పాలిథీన్స్ కానీ చాలా వరకు నేను అసలు వాడను. ఎవరైనా ఇచ్చినా కూడా వద్దు అన్నట్టుగానే నేను చెప్తాను. ఊరికే ఇచ్చినా, డబ్బులకి ఇచ్చినా ఐ సే నో. దానికి యాక్చువల్గా అండి, ప్లాస్టిక్ వాడాలి అని ఏం కంపల్షన్స్ కూడా లేవు, పాలిథీన్ కవర్స్ వాడాలి అని కంపల్షన్స్ కూడా లేవు. ఎందుకంటే దీనికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి క్యారీ బ్యాగ్స్ అనుకోండి, పాలిథిన్ కవర్సే క్యారీ బ్యాగ్స్ కింద తీసుకోనక్కర్లేదు. మనకి కాటన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ చాలా రకాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కట్లరీ, యూజువల్గా వాటర్ బాటిల్స్, యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్, గ్లాసెస్, ఇలా ప్లేట్స్, స్పూన్స్ ఇవన్నీ చూస్తుంటాము. వీటికి కూడా చాలా ఆప్షన్ లేకపోతే ఓకే, దీనికి ఆప్షన్ లేదు, ఇది వాడాలి తప్పదు అనుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఆప్షన్స్ ఉన్నాయి, అది వాడకుండా. సో మనం దాని యూసేజ్ ఎంత వీలైతే అంత మనం తగ్గించుకుంటే మనము కూడా మన ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేసినట్టు వాళ్ళమే అవుతాము. సో ఒకళ్ళు మనకి వచ్చి ప్రైజ్ చేశారా, మనకి ఎన్విరాన్మెంట్ డే రోజు మనకు మెడల్ ఇచ్చారా అనేది కాదు. మన ఎన్విరాన్మెంట్, మనం ఇక్కడ ఉంటున్నాము కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. మన లెవెల్లో మనము వాటి యూసేజ్ తగ్గించవచ్చు. సో ఈ స్లోగన్కి అకార్డింగ్గా ఈ సంవత్సరం అయితే ఇంకా నా దగ్గర ఏమైనా ఉన్నాయా ప్లాస్టిక్ అని నేను కూడా చూస్తుంటే కంప్లీట్గా అన్నీ నేను కూడా రీసైక్లింగ్కి ఇచ్చేయాలని డిసైడ్ అయ్యానండి.
సో ఇంకొక విషయం కూడా ఏం చెప్పాలనిపిస్తుందంటే, ఇప్పుడు మన రిపబ్లిక్ డే కానీ, విమెన్స్ డే కానీ, పండగలు కానీ ఇలా వస్తూ ఉంటాయి కదా, న్యూ ఇయర్ డే కానీ వస్తూ ఉంటాయి కదా. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాట్సాప్స్లో అన్నీ మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అవి ఇవి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటాము. అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు కూడా అందరూ చాలామంది ఇలా ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. 5th జూన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అట్లా అంతా ఇమేజెస్ షేర్ చేస్తూ ఉంటారు. చక్కటి ఇమేజెస్ షేర్ చేస్తూ ఉంటారు. అందరు చక్కగా భూమిని ఇలా 2 చేతుల్లో కాపాడుతున్నట్టు, ఒక మొక్కని సాప్లింగ్ని ఇలా కాపాడుతున్నట్టు, పచ్చదనము చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఓషన్స్, అన్ని యానిమల్స్ చక్కగా హ్యాపీగా ఉన్నాయి, అలా చాలా ఇమేజెస్, బ్యూటిఫుల్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి. వాటిని అందరూ షేర్ చేస్తూ ఉంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఇటువంటి ఇమేజెస్ షేర్ చేయకుండా మనము మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవటానికి ఏమైనా చేస్తుంటే దాంతో ఒక ఫోటో షేర్ చేయండి, దాంతో ఒక వీడియో షేర్ చేయండి. అలా చేస్తే మనం ఇన్స్పైర్ అవుతారు జనాలు చూసి, ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా అలా చేయొచ్చు అనేది. ఉట్టిగా వాట్సాప్లో అట్లా ఇమేజెస్ షేర్ చేసి దానివల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉండదు. ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూపు, ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్ దగ్గర షేర్ చేసి చివరికి అందరూ తీసి దాన్ని డిలీట్ చేస్తూ ఉంటారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటివి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఇలాంటి ఇమేజెస్ కానీ స్టేటస్లో కానీ లేదంటే గ్రూప్స్లో కానీ షేర్ చేయకుండా మనం వాట్ వీ కెన్ డూ, హౌ వీ కెన్ హెల్ప్ టు చేంజ్ ద పొల్యూషన్, టు వాట్ వీ సే ఇంప్రూవ్ ది ఎన్వైర్న్మెంట్, వాటికి మనం ఏమైనా సహాయపడుతున్నామా, అటువంటి ఇమేజెస్, అటువంటి వీడియోస్ షేర్ చేయండి. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది. రీసెంట్గా ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి లాస్ట్ వీక్ ముంబై వెళ్ళడం జరిగింది. అయితే ముంబైలో జూహు బీచ్ చాలా ఫేమస్ బీచ్, అందరికీ తెలిసే ఉంటుంది. సో అక్కడికి ఈవినింగ్ వెళ్ళేటప్పటికి అది చూస్తే ఎంత అసలు చాలా గలీజ్ అనే అనిపించేది నిజంగా. అటు కనుచూప మేర ఆ సైడ్ నుంచి ఈ కనిపించినంత వరకునండి అంత చిప్స్ ప్యాకెట్స్, యూజ్ అండ్ త్రో బాటిల్స్, గ్లాసెస్, చెత్త, చాలా చెత్తగా ఉంది. సో అవి అక్కడ ఎవరైనా తిని పడేసారా, లేదంటే అవి అలలకి కొట్టుకొచ్చాయా, ఐ డోంట్ నో, వీ కెనాట్ బ్లేమ్ అది ఎలా వచ్చిందని చెప్పేసి. కానీ ఇది క్లీన్ చేసే వాళ్ళ బాధ్యత అని మనం వాళ్ళ మీద నెట్టేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ డంప్ చేయకూడదు, అది మన బాధ్యత. తిన్నాక పక్కన రీసైకిల్ బిన్స్, డస్ట్బిన్స్ ఉంటాయి, డస్ట్బిన్లో వేయాలి. అలా ఇది ఒకళ్ళు చెప్పాల్సింది కాదు, దీనికి చదువుతో ఉన్నది కాదు, ఇంగితగిన బేసిక్గా వస్తుంది. చెత్త దూరంగా విడిగా పెట్టాలని చెప్పేసి అక్కడే నీళ్ళలో ఆడుకొని, అక్కడే బీచ్ దగ్గర ఆడుకొని, మళ్ళీ అక్కడే తిని పడేస్తే పేపర్ కవర్స్ అది ఎలా ఉంటుంది, అలా బీచ్ లాగా తయారవుతుంది. చాలా గలీజ్గా ఉందండి ఇది. అసలు చూసి ఎంత అన్ప్లెజెంట్గా ఉందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కూడా కాలేదు, అంత అన్ప్లెజెంట్గా ఉంది అది. సో యూజువల్గా మనం ఒక ట్రెండ్ చూస్తున్నాం ఈ మధ్య, చాలామంది దగ్గర అట్లా వింటూ ఉంటాము. అంటే ఎవరిని బ్లేమ్ చేయటం లేదు, ఒకళ్ళని అంటలేదని. మన ఇండియాలో బీచెస్ బాగుండవు, ఫారిన్ కంట్రీస్లో బీచెస్ బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి, సెరీన్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి మన ఇండియాలో బీచెస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు చూడలేదు అనుకుంటారు, ఏమనుకుంటారో తినేస్తారు, మళ్ళీ అక్కడే కవర్స్ పడేస్తారు, అక్కడే గ్లాసెస్ పడేస్తారు, కప్స్, స్పూన్స్ అన్నీ అక్కడే పడేస్తారు. మరి బ్యూటిఫుల్గా ఎలా ఉంటాయండి బీచెస్? అది క్లీన్ చేసే వాళ్ళ బాధ్యత కాదు, అది మన బాధ్యత. ఎవ్రీ ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ పడేయాలి అనేది, అక్కడే ఆడుకుంటాము, అక్కడే మళ్ళీ తీసి చెత్త పడేస్తే ఎలాగుంటుంది, అది అలాగే ఉంటుంది. సో ఈ సంవత్సరము నాతో పాటు మీ అందరు కూడా టేక్ అ ప్లెడ్జ్, హౌ ఎవ్రీడే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీడే చిన్న లెవెల్లో, మనకి వీలైనంత లెవెల్లో, చిన్న లెవెల్లో మనము ఎన్విరాన్మెంట్ బాగుండటానికి సహాయపడదాము. అయితే యూజువల్గా ఏదో మూవీలో డైలాగ్ ఉంటుందండి, ఉన్నది ఒకటే జిందగీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో యూజువల్గా చాలామంది అలా కన్విన్స్ చేయడానికి కొందరిని ఏదైనా చెప్తూ ఉంటారనమాట, చలో ఎంజాయ్ చేద్దాము, ఉన్నది ఒకటే జిందగీ అని. సో ఈ డైలాగ్ నేను మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చెప్పాలనుకుంటున్నాను. ఉన్నది ఒకటే ఎర్త్, ఉన్నది ఒకటే ప్లానెట్ భూమి, మనందరికీ నివాస యోగ్యమైంది. సో మనం దీన్ని కాపాడుకుందాము, మనం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాము. సో ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఒక చిన్న పాజిటివ్ చేంజ్ మనందరము మన లైఫ్లో తెచ్చుకుందాము. ఆ రోజు తెచ్చుకున్న చేంజ్ మళ్ళీ మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ ఒక 10 మందికి అది ఇన్స్పైర్ అయ్యేట్టుగా ఉండాలి. అయితే మన డే టు డే లైఫ్లో మనము బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, దీనికి అకార్డింగ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది అనిపిస్తే నేనైతే సింపుల్గా 5 R's అని పెట్టుకున్నానండి. అవేంటో మీకు కూడా చెప్తాను, చాలా సింపుల్గా ఉన్నాయి. 5 R's. ఫస్ట్ R, రెఫ్యూజ్ అంటే వద్దని చెప్పడము.
ఎవరైనా మనకి పాలిథిన్ కవర్స్ కానీ షాప్స్ వాళ్ళు కానీ లేకపోతే కూరగాయల వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్స్. పూల వాళ్ళు కూరగాయల వాళ్ళు ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఐ రెఫ్యూజ్, వద్దని చెప్తాను. దానికి బదులు నేనే ఇంట్లోంచి నాకు నచ్చిన కవర్స్ కానీ నాకు నచ్చిన సంచులు కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ నేను తీసుకెళ్తాను. సో ఫస్ట్ రెఫ్యూజ్. సెకండ్ రెడ్యూస్, అంటే మన యూసేజ్ మనం ఎలా తగ్గించాలి. 100% తగ్గించలేము, 10% తగ్గించగలుగుతాము, 20% తగ్గించగలుగుతాము. అది రాను రాను అలవాటు అవుతుంది అనమాట తగ్గించుకోవడం ప్లాస్టిక్ యూసేజ్. సో రెడ్యూస్. మూడోది ఉన్న వాటిని ఏం చేయాలంటే వీలైనంత వరకు యూజ్, అంటే రీయూజ్. మళ్ళీ కొత్తవి కొనకుండా ఉన్నవి వాడేసుకోవడము, అంటే మళ్ళీ కొనడము, మళ్ళీ లేదంటే వాటిని ఎలా డంప్ చేయటము. వాటిని ఎంతవరకు అవి యూజ్ అవుతే వాటిని మనం రీయూజ్ చేసుకోవాలి. సో థర్డ్ వన్ రీయూజ్ అనమాట. ఫోర్త్ వన్, ఇంకా మనకి అవి యూజ్కి పనికి రావు అన్నప్పుడు వాటిని మనం రీసైకిల్కి ఇవ్వాలి. సో రీసైకిల్కి ఇటు అటు పడేయకుండా చాలామంది ఈ మధ్య రీసైక్లింగ్కి తీసుకెళ్తూ ఉన్నారండి, ఇలా పాలిథిన్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కానీ. సో అలాంటి యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి, అలా ఏమైనా మనకి గూగుల్లో అవి తెలుస్తూ ఉంటాయి. అట్లాంటి వాటిని మనము కలెక్ట్ చేసి డంప్ చేయటం అనమాట. ప్రాపర్గా వాటికి రీసైక్లింగ్ యూనిట్స్కి పంపెట్టుగా మనం ఎంతవరకు మనకు తెలిస్తే అంతవరకు మనము వాటిని అలా రీసైక్లింగ్కి ఇవ్వాలి. అండ్ ఫిఫ్త్ అంటారా, సింపుల్గా అది మనం చేయగలిగేది ఈజీగా ఏంటంటే రీథింక్ అంటే మరలా ఆలోచించండి. ప్లాస్టిక్ మంచిది కాదు, పాలిథిన్స్ మంచివి కావు. సో అలా ఒకసారి ఆలోచించామనుకోండి, దానివల్ల జరిగే పొల్యూషన్, దానివల్ల జరిగే హాని ఎన్విరాన్మెంట్కే కాదండి మనందరికీ కూడా చాలా చాలా అదే హాని జరుగుతుంది ప్లాస్టిక్ వల్ల కానీ పాలిథిన్ వల్ల కానీ. సో రీథింక్, అది మంచిదా కాదా, అలా రీథింక్ ఒకసారి ఆలోచిస్తే దాని తర్వాత ఇవన్నీ మనకి అసలు ఫస్ట్ ఈ 6 యూజ్ చేయాల్సిన పనే ఉండదు. అందుకని మీ అందరూ కూడా ఆ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఏదైనా ఒక మంచి చిన్న పని స్టార్ట్ చేయండి మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవటానికి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే.